ఒక శాంతమైన సరస్సులో ఎక్కడైతే బంగారు గడ్డలు మెలికలు తిరుగుతున్నాయో అక్కడ ఒక చిన్న క్రేన్ ఉండేది. దాని పేరు కికో. పొడవైన కాళ్ళు, తెల్లని గల గిల్లులతో కికో ఎప్పుడూ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషించడానికి ఇష్టపడేది. అయితే తన నివాసాన్ని వదిలి ఎప్పుడూ దూరంగా ప్రయాణించలేదు. ఒక చల్లటి శరదృతువుల ఉదయం మిగతా క్రేన్లు ఒకచోట చేరాయి. ఇప్పుడు గొప్ప ప్రయాణం చేయాల్సిన సమయం వచ్చింది. ఒక వృద్ధ క్రేన్ గుసగుసలాడింది. చలికాలం రాకముందే మనం దక్షిణానికి వెళ్ళాలి. కికోకు ఉల్లాసం, కాని కొంచెం భయం కూడా వేసింది. ఇంతవరకు ఇంత దూరం వెళ్ళలేదు కదా. కాని ధైర్యంగా తన రెక్కలను విప్పి మిగతా పక్షులతో కలిసి ఆకాశంలోకి ఎగిరింది. ఆ ప్రయాణం చాలా పొడవుగా ఉండేది. కాని మార్గంలో అద్భుతమైన దృశ్యాలు కనిపించాయి. మిగిలమిగిల మెరిసే నదులు, ఎత్తైన పర్వతాలు, ఎర్రపచ్చ రంగులతో కళకళలాడే అరణ్యాలు. ఒక్కోసారి గాలులు బలంగా వీచి వాటి దారిని తప్పించే ప్రయత్నం చేసేవి. కాని పెద్ద క్రేన్లు మార్గాన్ని చూపుతూ గాలిలో ఎలా సాగేలా నేర్పించేవారు. ఒక సాయంత్రం ఎర్రటి సూర్యాస్తమయం కింద కికో ఒక చిన్న గువ్వ గాలిలో కష్టపడుతూ కనిపించింది. అది చాలా బలహీనంగా కనిపించింది. ఇక ముందుకు ప్రయాణం చేయలేని స్థితిలో ఉంది. కికో దాని దగ్గరకు వెళ్లి మృదువుగా తన వీపుపై కూర్చోపెట్టుకుంది. గట్టిగా పట్టుకో అని చెప్పింది. క్రేన్ల మందతో కలిసి కికో ఆ గువ్వను ఒక ఆహ్లాదకరమైన సరస్సు దగ్గరకు తీసుకెళ్ళింది. అక్కడ అది సురక్షితంగా విశ్రాంతి తీసుకోవచ్చు. గువ్వ ఆనందంతో చెవులు కోసుకుంది. కికో మనస్సులో ఓ మధురమైన అనుభూతి కలిగింది. ఎట్టకేలకు అనేక రోజుల అనంతరం వారు తమ గమ్యస్థానానికి చేరుకున్నారు. అది ఒక సుందరమైన, ఎండలతో నిండిన సరస్సు, మంచి ఆహారం మరియు ఉష్ణతతో ఉండేది. కికో గర్వంగా చుట్టూ చూసింది. తాను విజయవంతంగా ప్రయాణం ముగించిందని తెలిసింది. అంతేకాదు, తన ప్రయాణంలో ఒక మిత్రునికి సహాయం కూడా చేసింది. రోజులు గడుస్తుండగా కికో మరింత బలంగా, తెలివిగా మారింది. వసంత ఋతువు వచ్చినప్పుడు తన ఇంటికి తిరిగి వెళ్లే మార్గంలో మరెందరికైనా మార్గదర్శిగా మారేందుకు సిద్ధమైంది. ఇలా క్రేన్ల గొప్ప ప్రయాణం కొనసాగింది. సాహసంతో, స్నేహంతో, ధైర్యంతో నిండి.